హల్లెలూయా. చూసారా, అంటే దేవుడికి ఇచ్చినటువంటిది మనసు అవనివ్వండి, ఏదైనా దేవుని ప్రియమైన బిడ్డరా వారి ఇల్లు గాని వారి కుటుంబము గాని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. వారందరూ సంతోషంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే వారు ఏది కూడా ఆశించుకోలేదు. దేవుని ఎడల, కుటుంబము ఎడల, దేవుని సన్నిధి ఎడల, దేవుని ఎడల ఎలా ఉంటే మనకి మంచిదో అలాగ ఉండాలని వారు ఇష్టపడ్డారు కనుక వారందరూ కూడా దేవుని బిడ్డరా ఎలాగయ్యారంటే సంతోషంగా దేవుడు దీవించు. హల్లెలూయా. సంతోషం కావాలని చెప్పండి ఒకసారి. సంతోషం కావాలా? కావాలి కదా. నీకు కావాలా, పక్క వాళ్ళకి కావాలి. ఆమేన్ చెప్పండి. సంతోషము అనేటువంటిది మహాభాగ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా నీకెందుకు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక మరొక మాట కూడా చూద్దాం ఒకసారి. ద్వితోపదేశకాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవిత కాలం అంతయు కూడా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు ఎలాగన్నాడు? బహు జాగ్రత్తగా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఈ సంవత్సరంలో ఏవైతే జరిగాయో, ఈ సంవత్సరంలో ఏవైతే నువ్వు అనుభవించావో, ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవిత కాలంలో చేసినటువంటి ప్రతిదీ కూడా నీ హృదయంలో నుంచి తొలగిపోకుండా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? నీ హృదయంలో నుంచి తొలగిపోకుండా వాటిని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హృదయము రోజు రోజుకి కూడా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటుంది కదండి. కానీ ఆ హృదయము దేవుడు చేసినటువంటి కార్యాల్ని మర్చిపోకుండా ఉండమని చెప్తున్నాడు దేవుడు. నేనేమైతే నీ పట్ల కార్యాలు చేశానో అవి కూడా నీ హృదయములోని చెరిపివేయకు. నీ హృదయములో ఆమోద ముద్ర వేసుకుని, నీ హృదయములో పలక మీద రాసుకుని, అవి కూడా జ్ఞాపకం చేసుకుని నువ్వు ఉండినట్లయితే ఇంకా నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక హృదయములో నుంచి బయటికి వెళ్ళకుండా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సంవత్సరం దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి. ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను నువ్వు కాపాడుకున్నావు కదా. ఈ సంవత్సరం అంతా కూడా నీ పనిపాట్లు కాపు చేసుకున్నావు కదా. ఈ సంవత్సరం అంతా నీ కుటుంబ బిడ్డలు కాపు చేసుకున్నావు కదా. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే నీ హృదయంలో నుంచి, నీ మనసులో నుంచి తొలగిపోకుండా నీవు జాగ్రత్త పడు. జాగ్రత్తగా కాపాడుకో వాటిని. దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. 103వ కీర్తన 2వ వచనం చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మరొక. దేనిని కూడా అంటే దేవుని బిడ్డరా, దేవుడు చేసింది ప్రతి విషయంలోని మనకు మేలే. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి విషయంలోని కూడా ఉపకారం అంటే దేవుని బిడ్డరా, ఈరోజు మనము ఎలాగే రీతిలో ఉన్నాం. ద్వితోపదేశకాండం 4:4 చూడండి ఒకసారి త్వరగా. మీ దేవుడైన యెహోవాని హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. గట్టిగా చెప్పండి కొడదామా. హల్లెలూయా. దేవుడిని హత్తుకున్నంత మాత్రాన, దేవుడు బాటలో నడిచినంత మాత్రాన నువ్వు బ్రతికిపోయి ఉంటారు కొంతమంది. నేనైతే అంటాను, బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడిని హత్తుకున్నటువంటి వారందరూ కూడా నేటి వరకు సజీవ లెక్కలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే, ఈ రోజు ఆయుష్ ఇచ్చాడంటే, ఈ రోజు దేవుడు నిన్ను కాపాడాడంటే, ఈ రోజు ఈ దినాన్న లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఘనతను బట్టి చర్చిలో నువ్వు కూర్చున్నావు కలిగిన కారణాలు తెలుసా? దేవుడిని హత్తుకున్నావు కనుక. దేవుడిని హత్తుకున్నావు, జాగ్రత్త పడ్డావు. దేవుని విషయంలో నువ్వు జాగ్రత్త పడడం నేర్చుకున్నావు కనుకనే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా సజీవ లెక్కలో ఉంచు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి విషయంలో